TK29 న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించుకుందాం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నిలబెట్టిన అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకోవాలి. మా జిల్లాకు సంబంధించి ఎన్డీఏ కూటమి పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను మనమందరం కూడా తప్పకుండా గెలిపించుకుని తీరాలి. కావున మీ అందరూ కూడా దయవుంచి పేరాబత్తుల రాజశేఖర్కి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ప్రతి పట్టభద్రుడు అయినటువంటి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి నిలబెట్టినటువంటి అభ్యర్థుల్ని మనం తప్పకుండా గెలిపించుకోవాలి. అలాగే మా జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి పార్టీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మనందరం కూడా తప్పకుండా గెలిపించుకొని తీరాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఏకదాటిపై గత 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టి ఈ 6 నెలల్లో గత ప్రభుత్వం కన్నా 1000 రెట్లుగా అధికంగా అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల శ్రేయస్సు కోరుకున్నటువంటి ఏకైక పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో రాష్ట్రం అంతా సుభిక్షంగా సంతోషంగా ముందుకు వెళ్తుంది. అలాగే మనకు ముఖ్యంగా కేంద్రం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు మన రాష్ట్రానికి అందుతున్నాయి. కనుక గత ప్రభుత్వాలు మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పులమయం చేసేసి ఇటు ఉద్యోగస్తుల్లో కానీ అటు రైతుల్లో కానీ మహిళల్లో కానీ తీవ్ర అసంతృప్తి మిగిల్చే వైసీపీ పాలన చేసింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా మన సంక్రాంతి పండగకి ప్రతి కుటుంబంలో కూడా ఎంతో సుఖ సంతోషాలతో పండగ చేసుకునేటువంటి వాతావరణం ఎన్డీఏ కూటమి కల్పించింది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చాలా సంతోషంగా 1వ తారీఖున జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎప్పుడు జీతాలు పడతాయో కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉండేవారు. అలాగే గెలిచిన వెంటనే ఏదైతే మెగా డిఎస్సి ఓపెన్ చేస్తానని చెప్పారో దానిపై మొదటి సంతకం పెట్టడం అనేది ఈరోజు ఎన్డీఏ కూటమి మీరు ఇచ్చినటువంటి విజయానికి నాందని మేము చాలా సంతోషకరంగా భావిస్తున్నాం. అలాగే మా పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఇటు పంచాయతీరాజ్కి సంబంధించి ప్రత్యేకమైన నిధులు, అలాగే పంచాయతీకి సంబంధించి ప్రతి చోట సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కరెంటు, మంచినీళ్ళు, ఇలాగా ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు, అలాగే ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం. మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తున్నాం. అలాగే రైతుల ఖాతాలో ఏదైతే మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా వేసిన గవర్నమెంట్కి అమ్మకానికి వేసిన 24 గంటలకే తమ అకౌంట్లో డబ్బులు పడటం అనేది చరిత్రలో ఏ ప్రభుత్వం ఈరోజు పనులు ఈ ఎన్డీఏ కూటమి చేసుకుంటూ వెళ్తుంది. ఇలాగా చెప్పుకుంటూ పోతే 6 నెలల్లో 60 రకాల సంక్షేమ పథకాలు, 60 రకాల అభివృద్ధి పదాలు ముందుకు తీసుకువెళ్ళారు. తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యం. కనుక మీ అందరూ కూడా దయవుంచి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి పట్టభద్రులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.